నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన పలు జిల్లాల నూతన అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిసి కేటీఆర్ ఆశీస్సులు పొందిన ఆర్మూర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సాక్షి రిపోర్టర్ పోషెట్టితో వీడియో కాల్లో పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి భరోసా సందడిగా మారిన ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంప్ కార్యాలయం సమస్యలు విన్నవించిన ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు సానుకూలంగా స్పందించిన బాజిరెడ్డి హరితహారంలో మొక్కల నిర్వహణ అత్యంత కీలకం నగరంలోని జాతీయ రహదారి పొడుగున మొక్కలు పరిశీలించిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలో మరింత పెరిగిన చలి తీవ్రత ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న జనం K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ అర్హులైన వారందరికీ 100% వ్యాక్సిన్ వేయాలి కామారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన కలెక్టర్ జితేష్ పాటిల్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ముజిబుద్దీన్ పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రానున్న కాలంలో మరింత శక్తివంతమైన కరోనా వేరియంట్ ఉంటుంది జాగ్రత్తగా ఉండకపోతే పెనుముప్పు తప్పదని సూచిస్తున్న ప్రపంచ వైద్య నిపుణులు తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతున్నారు మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి తెలిపిన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి జిల్లా నేతలు భేటీ అయ్యారు వారికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముజిబుద్దీన్ ఈ రోజు కేటీఆర్ తో సమావేశమయ్యారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన నేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు మీ నాయకత్వంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నేతలు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తమపై ఉంచిన పార్టీ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తామని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు ఈ భేటీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా హనుమంత్ షిండే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు మాక్లూర్ సాక్షి రిపోర్టర్ పోషెట్టికి అన్ని విధాలుగా అండగా ఉంటానని పోషెట్టితో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు మాక్లూర్ సాక్షి రిపోర్టర్ పోషెట్టితో ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ టిఆర్ఎస్ జిల్లా నూతన అధ్యక్షుడు జీవన్ రెడ్డి వీడియో కాల్లో మాట్లాడారు పోషెట్టి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పోషెట్టిపై దాడిని ఖండిస్తున్నామన్నారు పోషెట్టితో తనకు 21 ఏళ్ల అనుబంధం ఉందన్నారు పోషెట్టికి ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు మీపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు మీపై దాడి జరిగిన రోజు తాను తిరుపతి వెంకన్న సన్నిధిలో ఉన్నానని ఆయన అన్నారు ఆ తర్వాత కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల టిఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి వరించడం వల్ల తాను మిమ్మల్ని పరామర్శించలేకపోయానని వివరించారు జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పోలీస్ కమిషనర్ తో మాట్లాడి దాడి సంఘటనతో సంబంధం ఉన్న వారిపై ఎస్సీ ఎస్టీ కేసు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలు చేస్తున్న డిమాండ్ పట్ల సానుకూలంగా ఉన్నానన్నారు పోలీస్ కమిషనర్ తో మాట్లాడి సెక్షన్లు మార్పు కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతానని చెప్పారు భవిష్యత్తులో నిందితులతో పోషెట్టికి ఎలాంటి సంబంధం ఉండదని దానికి తాను భరోసానిస్తున్నానని ఏమీ కాకుండా పూచికత్తు బాధ్యత తీసుకుంటున్నానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు మీకు మీ కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు
నమస్తే నమస్తే అన్న. అన్న ఉన్నాడు అన్న పోషెట్టి అన్న. నమస్తే నమస్తే పోషెట్టి అన్న. సారీ బాగా ఏదైతే సంఘటన జరిగిందని ఖండిస్తున్నా. దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కూడా లేదు. రెండో అంశం. మూడోది ఏంటంటే ఎవరైతే నీ మీద దాడి చేసారో 100% వాళ్ళ మీద కేసులు కూడా పెట్టినాం. తమరు మరి జర్నలిస్ట్ ద్వారా SC/ST కేసు కూడా పెట్టమన్నారు. SC/ST కేసు కూడా మొన్న పోషెట్ అన్న ఇచ్చినాం కదా. నేనున్నా, నీకు భరోసా. నీ మీద ఎవరు చెయ్యరు. తర్వాత కూడా ఎవరు నీ మీద దాడి చేసినా వారిద్దరి నుంచి ఆ పూచికత్తి నేను తీసుకుంటున్నా. నాకు ఆంధ్రప్రభల నుంచి తెలుసు. నేను ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ఉంటాం. మీతో 21 సంవత్సరాల నుంచి జర్నలిస్టులతో ఉంటున్నా. ఉంటే రాజకీయం ఊర్లలో ఉంటున్నా, లేకపోతే జర్నలిస్టులు ఉంటున్నా. పోషెట్టేనా ఎప్పుడన్నా మనం అట్లా అనుకున్నామా? జరిగిన సంఘటన ఖండిస్తూ ఉన్నా. ఎవరైనా దోషులు కంపల్సరీ శిక్షిస్తాం. వాళ్ళ మీద సెక్షన్లు కూడా మన ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఈ లెటర్ పెట్టిరు కదా. మన ప్రశాంత్ రెడ్డికి లెటర్ ఇచ్చిర్రు మినిస్టర్ గారికి. మినిస్టర్ గారు వెంటనే CP గారితో మాట్లాడి SC/ST కేసులు కూడా నేను ఏవైతే ఉన్నాయో పోషెట్టన్నా ఈ SC/ST కేసు కూడా యాడ్ చేయించిన. ACP గారితో మాట్లాడినాను, SP గారితో మాట్లాడినా, మినిస్టర్ గారితో కూడా మాట్లాడినా. కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తలేదు పోస్తాను. కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే జర్నలిస్టులు వారు అడిగినారు జిల్లా మంత్రి దగ్గర వాళ్ళు పంపించమంటే, జిల్లా మంత్రికి కూడా మనం ఈ లెటర్ ద్వారా వచ్చినాక SP గారికి మాట్లాడి SC/ST కేసు కూడా పెట్టించినాం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో TSRTC చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే ఉండడంతో TRS నాయకులు ప్రజా ప్రతినిధులతో సందడిగా మారింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో TSRTC చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఉండడంతో సందడిగా మారింది. TRS నాయకులు ప్రజా ప్రతినిధులు ఆయనను కలిసి పలు సమస్యలు విన్నవించారు. అందుకు బాజిరెడ్డి సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలువురు CMRF కోసం దరఖాస్తులు సమర్పించారు. కామారెడ్డి పట్టణంలోని అడ్లూర్ శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లో నిర్మించిన గృహాలను స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల చెత్తను టిప్పర్ల ద్వారా తొలగించాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని కోరారు. ప్రతి ప్లాట్ కు క్రమ సంఖ్య కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. EVM గోదాం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ EVM గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. 2 రోజుల్లో పనులను పూర్తి చేయాలని RNBAE రవితేజకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు అధికారులు పాల్గొన్నారు. తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతున్నారని NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. మంత్రి KTR తో NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాల శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో మన ఊరు మనబడి కార్యక్రమంపై NRIల భాగస్వామ్యం గురించి చర్చించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతున్నారు. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనకు సంబంధించి ప్రత్యేకంగా చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్నదని తెలిపారు. ఈ చట్టంతో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల తెలంగాణ బిడ్డలు రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అవుతున్నామని తెలిపారు. త్వరలోనే NRIలతో కలిసి ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసి NRIలను వారి సొంత గ్రామంలో భాగస్వాములయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు
మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తామన్నారు. అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ కు ఎన్ఐల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పచ్చదనం పెంపొందిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల నిర్వహణ ఎంతో కీలకమని కలెక్టర్ సి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రాతో కలిసి నిజామాబాద్ నగరంలోని సాయినగర్, నాగారం, సారంగపూర్ బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. బైపాస్ రోడ్డు మార్గంలో మొక్కలు చక్కగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా ఇదే రీతిలో చొరవ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కల సంరక్షణ విధులు సమర్థవంతంగా నిర్వర్తించే కూలీలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలన్నారు. నిబంధనలను అనుసరిస్తూ వేతనాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తే కూలీలు సంతృప్తిగా పని చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి సునీల్తో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డి NH44, NH63 ప్రధాన రహదారుల వెంబడి నాటిన మొక్కలు పరిశీలించారు. డిచ్పల్లి, బీబీపూర్ తాండా, ఇందల్వాయి, గన్నారం, చంద్రాయన్పల్లి శివారు ప్రాంతాల్లో మొక్కల స్థితిగతులను నిశిత పరిశీలన చేశారు. పలుచోట్ల లోటుపాట్లను గమనించి అధికారులకు సూచనలు చేశారు. అటవీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కేటాయించిన లక్ష్యాలను సాధించేందుకు చొరవ చూపాలన్నారు. హరితహారంలో భాగంగా మనం నేషనల్ హైవే 44 మీద, అదేవిధంగా నేషనల్ హైవే 63 మీద మనం గత హరితహారం కార్యక్రమంలో పెద్ద మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మనం నాటుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ జనవరి నుంచి మే వరకు కూడా ఇది డ్రై స్పెల్ కాబట్టి ఈ సీజన్లో ఎక్కడ కూడా మొక్కలు చనిపోకుండా ప్రాపర్గా అవి పెరిగే విధంగా అటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా అందరం కలిసికట్టుగా ఈ మొక్కలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దీనికోసం ఒక 1 వీక్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఈ 1 వీక్లో ప్రతి మొక్క దగ్గర ప్రాపర్గా 12 లీటర్ల వాటర్ పట్టే విధంగా సాసరింగ్ చేసేటట్టుగా ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ 4 నెలల్లో మనకు వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి సాసరింగ్ బాగుంటే మనం ఎక్కువ వాటర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి ట్రీ గార్డ్ కావచ్చు, అక్కడ ఉన్న కర్ర కావచ్చు, తర్వాత ఏదైనా వీడు ఉంటే తొలగించడం, ఇట్లాంటి కార్యక్రమాలు మొత్తం ఈ 2 నేషనల్ హైవేస్లో 44 అదేవిధంగా 63లో టేకప్ చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఫారెస్ట్ ఆఫీసర్లు, ఆయా మండలాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే జంకుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. గడిచిన వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పూట పనులు చేసుకునేవారు, పాల వ్యాపారులు, పేపర్ బాయ్లు, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఈ సమయానికి ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో చలిగాలులు వీస్తుండడంతో చిన్నారులు, వృద్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. రాగల 3 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ఉత్తర ఈశాన్యం నుంచి చల్లగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో చిన్నారులు, వృద్ధులు వేడివేడి ఆహారం తీసుకుంటే రక్షణ ఉంటుందని పలువురు వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుత ఒమిక్రానే చివరి వేరియంటా అనే ప్రశ్నపై ప్రపంచంలోని పలువురు వైద్య నిపుణులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తర్వాత వచ్చే మరో కరోనా వేరియంట్ మరింత శక్తివంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ ఎంతలా భయపెడుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు డెల్టా వేరియంట్ కూడా ఇదే మాదిరి ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించింది. ఈ క్రమంలో ఒమిక్రానే చివరి కరోనా వేరియంటా అనే ప్రశ్నపై ప్రపంచంలోని పలువురు వైద్య నిపుణులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఫోవే తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఒమిక్రాన్ చివరి కరోనా వేరియంట్ కాదని ఆమె చెప్పారు. మనం మాట్లాడుకునే చివరి కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కాదు. తర్వాత వచ్చే కరోనా వేరియంట్ మరింత శక్తివంతంగా ఉంటుంది, మరింత ఫిట్ గా ఉంటుంది అని ఆమె అభిప్రాయపడ్డారు. అంటే ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని, అదే సమయంలో శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ నుంచి మరింత బాగా తప్పించుకుంటుందని ఆమె వివరించారు. ఈ మాటలు ప్రస్తుతం మెడికల్ వర్గాల్లో చర్చనీయ అంశాలుగా మారాయి. ఎమ్మెల్సీ కవితను కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడు ముజిబుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవితను కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ముజిబుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ముజిబుద్దీన్ కు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. చేపూర్ జీవనన్న యువత ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి నివాసంలో చేపూర్ జీవనన్న యువత క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లా ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నారు. అర్హులైన వారందరికీ 100% వ్యాక్సినేషన్ వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. 2 డోసులు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకునే విధంగా చూడాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల వారీగా వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 97% మొదటి డోసు, 72% రెండవ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. వైద్యులు, ఆర్బీఎస్కే సిబ్బంది సహకారంతో అర్హులందరికీ క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. 15 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు బాలబాలికలకు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించాలని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్ లో జిల్లా వైద్యాధికారిని కల్పన కంటే వైద్యాధికారులు పాల్గొన్నారు. రానున్న కాలంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరిన్ని పదవులు అధిరోహించాలని పలువురు ఆర్మూర్ పట్టణ మండల నాయకులు కోరారు. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆర్మూర్ పట్టణ మండలానికి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కలిసి గజమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో జీవన్ రెడ్డి మరిన్ని పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జీవనన్నకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేందర్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వినితా పవన్, వైస్ చైర్మన్ మున్ను, ఎంపీపీ నర్సయ్య, జెడ్పీటీసీ సంతోష్, సీనియర్ నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, ఖాందేశ్ శ్రీనివాస్, పండిత్ ప్రేమ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. జాతీయ రహదారికి ఇరుపక్కల గల హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఎఫ్ఆర్ఓ హేమచందనను కలెక్టర్ సిఎన్ఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇందల్వాయి ఫారెస్ట్ పరిధిలో గల జాతీయ రహదారి 44వ రోడ్డు పక్కన 64 జాతీయ రహదారి రోడ్డు పక్కన గల మొక్కలను గతంలో హరితహారంలో భాగంగా ఇరువైపుల మొక్కలు నాటడం జరిగింది. వాటి సంరక్షణ కొరకు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా పూర్తిగా సంరక్షించుకునే విధంగా చూడాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులతో పాటు పంచాయతీ అధికారులు, ఈజీఎస్ అధికారులపై ఉంటుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ పరిశీలించి మొక్కకు ట్రై గార్డ్ సరిగా ఉందా లేదా సరిచూసుకొని సుమారు ఒక పెద్ద మొక్కకు 12 లీటర్లు పట్టే విధంగా మొక్క చుట్టూ అలాగా ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం నీటి సౌకర్యం మొక్కలు కల్పిస్తూ మేకలు మరియు ఇతర జంతువుల నుండి కాపాడుకుంటూ జనవరి మాసం నుండి మే మాసం వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని సరిగ్గా నీరు అందేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అందరూ ప్రభుత్వ అధికారులు సమన్వయంతో మొక్కలను సంరక్షించుకునే బాధ్యత తీసుకొని ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులపై, అలాగే ఈజీఎస్ అధికారులపై మరియు ఫారెస్ట్ అధికారులపై పూర్తి సమన్వయంతో మొక్కలను కాపాడుకునే విధంగా కృషి చేయాలని ఆయన వారిని ఆదేశించారు. చెప్పే కూర్చొని మీరు ఉండాలంటే మీ దగ్గర రికార్డ్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి. కాబట్టి మీరు పేపర్లో కాక మంచి రిజిస్టర్ కొనండి. ఆ రిజిస్టర్లో సిస్టమేటిక్గా రాయండి, పేరుతో సహా రాయండి, పేరు మొబైల్ నెంబర్తో సహా రాయండి. వాళ్ళని గ్రూప్గా చేయండి. అప్పుడు మీ 10 మెంబర్స్ గ్రూప్. మీరు వచ్చారు కదా, మీరు ఈరోజు వచ్చారు, సో మీకు ఇన్ని చేశారు మీరు, కానీ ఇన్ని చేయాలి. ఇప్పుడు మొత్తం ఫుల్ కొద్దిగా లిబర్లో ఉంటారు, ఇచ్చేదారు కొద్దిగా లిబర్ ఉండండి, మరీ అడన్ పాస్. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓఎఫ్ ఆర్ఓ హేమచందన, డిఆర్ఓ శ్రీనివాస్, ఎండి ఓ రాములు నాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఫారెస్ట్ అధికారులు, పవన్ పాల్గొన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలతో పాటు ఇతరత్ర సమస్యలు తలెత్తిన నియంత్రణ చేయొచ్చని ఎస్ఐ ముత్యం రాజు అన్నారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మోర్తాడ్ పిఎస్ నూతన ఎస్ఐ ముత్యం రాజు, స్థానిక సర్పంచ్ పర్సదేవన్న అధ్యక్షతన జీపీ పాలకవర్గ సభ్యులతో, వీడీసీ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఐ ముత్యం రాజు మాట్లాడారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల
దొంగతనాలతో పాటు ఇతరత్ర గ్రామంలో ఇతర సమస్యలు తలెత్తినా నియంత్రించవచ్చునని ఎస్ఐ ముత్యం అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వాడకం తదితర అంశాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. అంతేకాకుండా గ్రామంలో యువత గంజాయి బారిన గురవుతున్నారని సమాచారం ఉన్నందున గ్రామానికి గంజాయి సరఫరా కాకుండా జీపీ పాలకవర్గ సభ్యులు, వీడీసీ సభ్యులు గట్టి చర్యలు చేపట్టి నియంత్రించాలని అన్నారు. యువత గంజాయి మత్తులో అలవాటైతే ఇటు గ్రామస్తులకు, తల్లిదండ్రులకు పలు సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని తల్లిదండ్రులు సైతం తమ బిడ్డలు గంజాయి చేయించకుండా చూడాలన్నారు. మా దగ్గర బ్రహ్మస్వరం ఉండదు. దొంగతనం అయితే హాంఫట్ ఎవరో చేసిందని చెప్పలేదు. మాకు ఎక్కువ వస్తే దాన్ని లీడ్ చేసుకుంటూ పోతాం. ఇంతకుముందు చెప్పినట్టు నేను సైతం కెమెరాలు, నేను సైతం అంటే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, సర్పంచ్ సార్ ఇల్లు కట్టుకుంటున్నాను, మంచి ఇల్లు కట్టుకుంటున్నాను. ఆ సార్ ఇంటికి సార్ కెమెరాలు పెట్టుకోవడం అన్నట్టు. ఈ సీసీ కెమెరాలో ఈ విలేజ్ ఉంది, ఈ విలేజ్ ఉంది, కానీ మన విలేజ్ ఏదో ప్లాన్ చేయాలి. మరి వీడీసీ చూడండి, మరి ఏదైనా ప్లాన్ చేయండి. ఒక 1 month లోపల అయిపోవాలి. 28వ తారీఖు అనుకుంటే జాతర దానికి విలేజ్ గురించి మంచి ఒక వేరు పని చేయడంలో నష్టం లేదు, మంచి పని గురించి. ఈ సమావేశానికి సర్పంచ్ పరస దేవన్న, ఉప సర్పంచ్ ముత్యాల పెద్దొల్ల రమేష్, మోర్తాడ్ మండలం రైతు బంధు అధ్యక్షులు పరస దేవన్న, గ్రామ రైతు బంధు అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్ ముత్యాల లక్ష్మణ్, పరస గంగాధర్, మాజీ సర్పంచ్ ముత్యాల లింగన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి చలి తీవ్రత పెరిగిందని, చిన్నారులు, వృద్ధులు చలి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, వేడివేడి ఆహారం తీసుకోవాలని మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ వైద్య అధికారి రవికుమార్ సూచించారు. మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి రవికుమార్ చలి పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 రోజుల నుండి చలి తీవ్రత పెరిగిన దృష్ట్యా వెచ్చని దుస్తులు, వేడివేడి ఆహారం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలన్నారు. మోర్తాడ్ సిహెచ్సిలో డి హబ్ సేవలు కొనసాగుతున్నాయన్నారు. 15 నుండి 17 సంవత్సరాల టీనేజర్లకు, 18 ఏళ్లు పైబడిన వాళ్లకు యాక్షన్ కొనసాగుతుందని తెలిపారు. చలి ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరి ధరించాలన్నారు. చలిలో వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి కాబట్టి మొదటి టీకా తీసుకున్న వారు 2వ టీకా తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని లక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ రవికుమార్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మోర్తాడ్ మెడికల్ ఆఫీసర్ని. ఈ చలి దృశ్యాన ఇప్పుడు ఈ వారం నుంచి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ చలి తీవ్రత ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు, వృద్ధుల్లో చాలామంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ చలి వల్ల ఏంటంటే వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పేదల అభ్యున్నతి కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న సేవలు మరువలేనివని వేల్పూర్ మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు జైడి నాగేందర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలతో ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో మంజూరైన కళ్యాణలక్ష్మి మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో 15 మంది లబ్ధిదారులకు, కొత్తపల్లి గ్రామంలో 2కి, వాడి గ్రామంలో 3కి, అంసాపూర్ గ్రామంలో 4 లబ్ధిదారులకు, పోచంపల్లి గ్రామంలో 6కి, కోమన్పల్లి గ్రామంలో 3కి కళ్యాణలక్ష్మి చెక్కులను మరియు 2కి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందని, అదేవిధంగా వాడి గ్రామంలో 3కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు టీఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సేవలు మరవలేనివని వారన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ, కళ్యాణలక్ష్మి కింద సీఎంఆర్ఎఫ్ ద్వారా మాకు సహాయం చేసినటువంటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, అందుకు సహకరించిన టీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జైడి నాగేందర్, జిల్లా ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, వైస్ ఎంపీపీ సురేష్, జిల్లా ఆర్ఎస్ఎస్ రైతు సమన్వయ సభ్యులు మిట్టపల్లి మహిపాల్, పచ్చల నడుకుడ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ నితీష్, వాడి సర్పంచ్ మహేష్, అంసాపూర్ ఇన్ఛార్జి సర్పంచ్ రిక్కమధు, పోచంపల్లి సర్పంచ్ అనంతరావు దేశపాండే, కోమన్పల్లి సర్పంచ్ మంజుల రాజేశ్వర్ పాల్గొన్నారు. జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో 2వ రోజు శుక్రవారం నరేంద్ర మెమోరియల్ క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు.
నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ లో ఉత్సాహభరితమైన వాతావరణంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిపారు. ఈ పోటీల్లో 26 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. డబుల్స్ విభాగంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సాయిలు ప్రదీప్ జోడీ విజేతగా నిలిచింది. రన్నర్ గా శ్రీకాంత్ నరేంద్ర జోడీ గెలిచారు. అంతకుముందు క్రీడా పోటీలను నరేంద్ర స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి సాయిలు ప్రారంభించి ప్రసంగిస్తూ 31 సంవత్సరాలుగా జర్నలిస్ట్ నరేంద్ర మెమోరియల్ క్రీడా పోటీలను అప్రతిహతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కోవిడ్ ఉధృతి దృష్ట్యా విద్యార్థులకు ఖోఖో పోటీలు నిర్వహించడం లేదని చెప్పారు. జర్నలిస్టులకు మాత్రం క్యారమ్, షటిల్, క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. మన జర్నలిస్ట్ మిత్రులకి క్యారమ్స్, షటిల్స్ అండ్ ఆల్సో క్రికెట్ ఈ 3 పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అయితే ఈసారి కరోనా ఉధృతి ఉన్న కారణంగా ఈసారి విద్యార్థులకు ఖోఖో పోటీలు పెట్టకుండా కేవలం మన జర్నలిస్టులకు మాత్రం క్యారమ్స్, షటిల్స్ అండ్ ఆల్సో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నిన్న క్యారమ్ కాంపిటీషన్ ఆల్రెడీ నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరగడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆఫీసర్స్ క్లబ్లో షటిల్ బ్యాడ్మింటన్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మనకు సాయిల్ సార్ వచ్చారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లెపూల నర్సయ్య, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల ఇన్ఛార్జ్ చింతల గంగదాస్, జర్నలిస్టులు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బానోద్ దేవి సింగ్ ఉపాధ్యాయ లోకానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు కొనియాడారు. నిజామాబాద్ టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బానోద్ దేవ్ సింగ్ ఆత్మీయ సంస్మరణ సభ ఆయన స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీటీఎఫ్, టీఎఫ్ఎఫ్ వ్యవస్థాపకులు టి హనుమాన్లు హాజరై మాట్లాడుతూ దేవి సింగ్ ఉపాధ్యాయ లోకానికి చేసిన సేవలను కొనియాడారు. ఒక 25 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. గట్టిగా ఒక విధంగా చెప్పాలంటే ఈ 20 సంవత్సరాల్లో నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఉపాధ్యాయ నాయకుడుగా అంటే ఒకే ఒక మాటలో చెప్పాలంటే అత్యంత కఠినమైనటువంటి వజ్రం లాంటివాడు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయభిలాషులు, పలు టీచర్ యూనియన్స్ సంఘాల నేతలు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల చివరి వరకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంపీడీఓ గోపాలకృష్ణ సూచించారు. రెంజల్ మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ గోపాలకృష్ణ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ లో వెనుకబడిన గ్రామాల్లో వైద్య సిబ్బందిచే ఈ నెల చివరి వరకు సర్వే పూర్తి చేయాలని, అలాగే ఉపాధి హామీ కూలీలకు పని కల్పించి కూలీల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని అవెన్యూ ప్లాంటేషన్ ప్రతి గ్రామంలో ఎన్ని మొక్కలు పెట్టడం జరిగిందో అన్ని మొక్కలు ఉండాలన్నారు. వాన సేవకులు వాటిని సంరక్షించాలని ఆయన తెలిపారు. గ్రామాల్లో కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్లను గుర్తించి హోం క్వారంటైన్ లో ఉంచి ఎప్పటికప్పుడు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇక ముందు ఎలాంటి కేసులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ ప్లాంటేషన్ ప్రతి గ్రామానికి సంబంధించి ఎప్పుడు చూసినా కానీ మనకు అక్కడ చూడడానికి బాగుండాలి. ఎన్ని మొక్కలు పెట్టినామో అన్ని మొక్కలు ఖచ్చితంగా ఉండడం, తర్వాత నీట్గా ఉండేటట్టు చూసుకోవాలని తెలియజేస్తూ, మరియు గ్రామాల్లో ప్రస్తుతము కోవిడ్ యొక్క లక్షణాలు ఉన్న వాళ్ళను సర్వే పూర్తి చేయడం జరిగింది. వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళను కూడాను మనం రోజు వాకప్ చేస్తూ ఇక ముందు ఎలాంటి కేసులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవడము, శానిటేషన్ చూసుకోవాల్సిందిగా తెలియజేయడం. నాగపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తకు 2 లక్షల ప్రమాద బీమా మంజూరైందని కమ్మర్పల్లి మండల ప్రజా ప్రతినిధులు తెలిపారు. కమ్మర్పల్లి మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం మూలంగా సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి పార్టీ తరపున ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. అందులో భాగంగానే రాజేశ్వర్ కు 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కు మంజూరైందని తెలిపారు. పార్టీ తరపున అందజేసిన ప్రమాద బీమా చెక్కు మృతుని కుటుంబానికి ఎంతో ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ సభ్యత్వం పొందిన వారికి ప్రమాద బీమా కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రమాద బీమా చెక్కు మంజూరులో కృషి చేసిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మృతుడు రాజేశ్వర్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ సభ్యులు మైలారం సుధాకర్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, కో ఆప్షన్ సభ్యులు అజ్మత్ హుస్సేన్, ఉప సర్పంచ్ పాలెపు చిన్న గంగారం తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉంది. మరి కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కొరకు
మరి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి అతను మరి యాక్సిడెంట్లో చనిపోగానే సభ్యత్వం తీసుకెళ్ళి మరి మన స్థానిక మంత్రివర్గ రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంతనగర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే మరిన్ని మండలాల వార్తలు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ కల్లెం మోహన్ రెడ్డి అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించారు. పలువురు పాలకవర్గ సభ్యులు తమ వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదని సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. పాలకవర్గ సభ్యులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, వార్డుల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సజన్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులున్నారు. పలు విషయాల మీద చర్చించుకొని మరి అభివృద్ధి పనులకు తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ప్రతి నెల లయన్స్ క్లబ్ కోయంబత్తూర్ జిల్లా అధ్యక్షుడు లయన్ జయ శ్రీపతి కరోనా సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై రూపొందించిన సావరిన్ బుక్ మరియు లయన్స్ క్లబ్ క్యాలెండర్ ఆర్మూర్ లయన్స్ గ్రీన్ చార్టర్ అధ్యక్షుడు లయన్ నివేదన్ కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు. బారంగెడ్గి గ్రామంలో పశు సంవర్ధక ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలు ఉచితంగా వైద్య శాఖ అధికారి, వెటర్నరీ డాక్టర్ల ఆధ్వర్యంలో పీపీఆర్ ఇంజెక్షన్లు వేశారు. బీర్కూర్ మండల పశు వైద్య శాఖ అధికారి ఎస్ మారుతి, ఎస్కే మహబూబ్, సయ్యద్ మున్వర్ అలీ, గోపాలమిత్ర, నాగార్జున, అంజనీ కుమార్ అధికారులు పాల్గొన్నారు. 760 గొర్రెలు, 70 మేకలను వ్యాధి నిరోధక ఇంజెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం అధ్యక్షులు లక్కపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోటగిరి గంగొండ, లక్కపల్లి హన్మగొండ, మెత్రి నంగొండ, బీర్గొండ గంగొండ, కుర్మ చెట్టేపు మాణిక్యం సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మల్లేష్, లక్కపల్లి హనుమండ్లు పాల్గొన్నారు. నగరంలోని ముబారక్ నగర్ లో ఓ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ మేరకు బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం నిజామాబాద్ గారి సౌజన్యంతో ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు సైబర్ నేరాలు, మహిళా సంరక్షణ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లుగా డాక్టర్ కె అపర్ణ తెలియజేశారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ కి నూతనంగా బాధ్యతలు తీసుకున్న సిఐ ప్రతాప్, ఎస్ఐ గణేష్, టీఆర్ఎస్ సీనియర్ యువ నాయకులు దొడ్డికింది నవీన్, నాని పటేల్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోలం శ్రావణ్, అరుణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన పలు జిల్లాల నూతన అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలిసి కేటీఆర్ ఆశీస్సులు పొందిన ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. సాక్షి రిపోర్టర్ పోషెట్టితో వీడియో కాల్లో పీసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి భరోసా. సందడిగా మారిన ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ క్యాంప్ కార్యాలయం. సమస్యలు విన్నవించిన ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు. సానుకూలంగా స్పందించిన బాజిరెడ్డి. హరితహారంలో మొక్కల నిర్వహణ అత్యంత కీలకం. నగరంలోని జాతీయ రహదారి పొడుగున మొక్కలు పరిశీలించిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. జిల్లాలో మరింత పెరిగిన చలి తీవ్రత. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న జనం.
K6 GTPL స్పెషల్ స్టోరీ. అర్హులైన వారందరికీ 100% వ్యాక్సిన్ వేయాలి. కామారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన కలెక్టర్ జితేష్ పాటిల్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ముజిబుద్దీన్. పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. రానున్న కాలంలో మరింత శక్తివంతమైన కరోనా వేరియంట్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండకపోతే పెనుముప్పు తప్పదని సూచిస్తున్న ప్రపంచ వైద్య నిపుణులు. తెలుగు మీడియంలో చదువుకునే విద్యార్థులు తగినంత స్థాయిలో అవకాశాలను అందుకోలేకపోతున్నారు. మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి తెలిపిన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.